ఏపీ న్యూస్. నర్సంపేట ఆర్టీసీ డిపోలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన శంకర్ గౌడ్ కు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ధర్నాలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు సమ్మెలో పాల్గొని మద్దతిచ్చారు. శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వాళ్ళకి రావాల్సిన 2021 కానీ 2025 పే స్కేల్స్ ఉన్నాయో అవి వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అదేవిధంగా వాళ్లకు ఏదైతే 3,000 కోట్ల రూపాయలు మహాలక్ష్మి కింద బాకీ ఉన్నదో ఆ బాకీని వెంటనే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇవాళ ఓవర్లోడ్ అయిపోయి ఇలా ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పేసి కొత్తవి తీసుకొస్తున్నారు, కానీ ఇలా జిల్లాలో కానీ గ్రామాల్లో పాత బస్సులతో నడిపిస్తున్నారు. ఒక్కొక్క బస్సు 100 మందితో పోతా ఉన్నది. వాళ్ళందరూ డ్రైవర్లందరూ నడపలేక వాళ్ళ యొక్క మొత్తం కూడా జబ్బలని కూడా జార ఇడిచిండ్రు. ఆ 100 మంది 150 మంది ఒక బస్సులో ఉంటే ఇలా కండక్టర్లు, మహిళా కండక్టర్లు పనిచేసే పని కష్టమైతా ఉన్నది. కాబట్టి ఆ వచ్చే ఎలక్ట్రికల్ బస్సులు ఏమైనా ఉన్నట్లయితే ఇవాళ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఆర్టీసీకే ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఆ ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడంతో పాటు వాళ్ళ యూనియన్ ని పునరుద్ధరించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఈ ప్రధానమైన 5 డిమాండ్లు నెరవేర్చాలని ఇవాళ ఒక లింగారెడ్డి కొత్తగూడెంలో ఇలా చావు నోట్లో తలబెట్టి అట్లే ఉన్నాడు. అదేవిధంగా శంకర్ గౌడ్ చనిపోయిండు. అనేక చోట్ల మొత్తం కూడా కార్మికులు ఇలా కింద పడిపోతా ఉన్నారు, చనిపోయే దిశలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కనికరం ఉన్నట్లయితే వెంటనే చర్చలోకి పిలిచి వాళ్ళ యొక్క 5 డిమాండ్లను సాల్వ్ చేయాల్సి కోరుతున్నాం.